ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకముగా దేవుని యొక్క కాపుదల అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అతనికి ఏ రీతిగా తోడుగున్నాడో, అతని యొక్క లోకానుసారమైనటువంటి జీవితం నుంచి ఎలాగా విడుదల కలుగు చేశాడో, ఒక లోకానుసారమైన వ్యక్తి ఏ రీతిగా పరలోక వారసుడయ్యాడో ఈరోజు మీకు స్పెషల్గా పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను ముందుకు వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమమయుడా, నీకు వందనాలు. నీ బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. ఈ కరోనా కాలంలో కూడా మీరు ఎంతగానో కృప చూపిస్తూ కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యపు వెలుగుతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం కనుక చూస్తే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. సో యాకోబు తన జీవితంలో ఆ పాలస్తీనా ప్రాంతంలో జీవించినప్పుడు మరి కొన్ని కారణాలు బట్టి యాకోబు తన సొంత ఇంటిని విడిచి పద్దన్రాముకు ప్రయాణమై వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి ఆశీర్వాదాలు అనేవి దేవుని ఎదుట పొందుకోకుండా దొంగచాటుగా మోసగించిన వాడై తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని మొదటిగా, తర్వాత తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలను కూడా దొంగిలించిన వానిగా యాకోబు జీవితం మనం చూస్తాం. అంటే ఒక లోకానుసారమైన మనిషిగా మనం చూస్తాం. అయితే దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఒక అద్భుతమైన కళ ఆయన కన్నట్లుగా మనం చూస్తాం ఆదికాండంలో. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన కనపడటం, దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుంటూ, తర్వాత నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని అతనికి కనపడటం, నీ సంతానాన్ని నేను దీవిస్తానని దేవుడు ఆ స్వప్నంలో మరి దేవుని యొక్క ఆ బేతేలులో దేవుడు కనపడినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. సో మొట్టమొదటిగా తన ప్రయాణాన్ని బెర్షాబా అనే ప్రాంతంలో, అందుకంటే ఇస్సాకు నివాసించిన ప్రాంతం ఏంటంటే బెర్షాబా. ఆదికాండం 28:10 మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సో యాకోబు మరి తన అన్నతో గొడవపడి ఒకే దినాన మరి తల్లి అయినటువంటి రిబ్కా, ఇద్దరిని ఒక దినం కోల్పోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు పద్దన్రాములో ఉన్నటువంటి నా సహోదరుడైన లాబాను చెంతకు చేరమని తల్లి పంపినట్లుగా మనం చూస్తాం. బెర్షాబా ఆ స్థలం ఏంటంటే ఇరువురికి, ఆ కుటుంబానికి అసమాధానం ఇచ్చినటువంటి ప్రదేశముగా మనం చూస్తాం. ఇస్సాకు దీవించబడ్డాడు, ఇస్సాకు హెచ్చించబడ్డాడు. అయితే యాకోబు తన తల్లి మాట విని అనవసరముగా కీడును తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. యాకోబు ఒక్కడే మోసగాడు కాలేదు, తల్లి అయినటువంటి రిబ్కా కూడా తన 60%
మోసం చేస్తే 40% తను పంచుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందుకంటే ఏ శాపం వచ్చినా అది నేను స్వీకరిస్తాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా తండ్రి వద్దకు మారు వేషములో యేసేపు రూపాన్ని కలిగి నువ్వు వెళ్ళమని తల్లి ప్రోద్బలం చేసినట్లుగా వాక్యానుసారంగా మనం గమనించగలం. సో ఎప్పుడైతే బేతేలు కూర్చాడో దర్శనం, సో వన్ విజన్ కెన్ చేంజ్ వన్ పర్సన్ లైఫ్. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దర్శనం మార్చగలదు అనడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాకోబు జీవితం. ఎప్పుడైతే దర్శనం కలిగిందో నేను అనుకుంటాను ఇది మారు మనసుకు తొలిమెట్టు అని అనుకుంటాను. ఎందుకంటే తన జీవితంలో కొద్ది గొప్ప మార్పు వచ్చిందంటే అది ఈ స్థలంలోనే అని చెప్పక తప్పదు. సో ఎప్పుడైతే ఈయన బేతెల్లో ఉన్నాడో దర్శనం కలిగింది. ఆ దర్శనము కలిగిన తర్వాత ఆయన హారానుకు చేరుకున్నట్లుగా మనం చూస్తాం. హారానుకు చేరకముందు అంటే లాబాను నివసించిన ప్రాంతం టర్కీ దేశం. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు ఇంచుమించు 8,825 కిలోమీటర్లు అరణ్యములో ప్రయాణం చేసినట్లుగా బిబిలికల్ స్కాలర్స్ తెలియజేశారు. చూడండి ఎంత గొప్ప ప్రయాణంలో ఆ దేవుని యొక్క కాపుదల ఎలా ఉందో చూడండి. దేవుడు మనల్ని కాపాడితే ఏ వ్యాధులు కూడా, ఏ అంటు వ్యాధులు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే దేవుని కాపుదల. అలనాడు అపవాదైన సాతానుడు మరి దేవునితో అంటాడు, నువ్వు కంచి వేసావు కదా, నువ్వు కంచి వేయటం బట్టి కదా ఏబు సురక్షితముగా దీవెన పొందుకున్నవాడుగా ఉన్నట్లు ఖచ్చితంగా మనకు వాక్యంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి దీవెన వెనక, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం వెనక ఎవరు ఉంటారంటే, కాపుదల వెనక ఎవరు ఉంటారంటే జీవము కలిగిన దేవుడే. వాక్యం ఉన్న ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క కాపుదల ఈ దినాల్లో ఎంతైనా అవసరం. యాకోబు ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నాకు తినుటకు ఆహారమును వస్త్రమును మరి ఇచ్చిన ఎడల నేను నీకు 10వ వంతు ఇస్తాను. నేను నిలబెట్టిన ఈ రాయి మందిరం అవుతుందని బేతేలు దగ్గర ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన దీవెన తీసుకొస్తుంది, కాపుదలను తీసుకొస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. దీన్ని మనం యాకోబు జీవితంలో చూస్తాం. సో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఈ దినాల్లో నిజంగా మొక్కుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రభువా నువ్వు నన్ను కాపాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నేను మొక్కుకుంటాను ప్రభువా. ఆ మొక్కుబడి దేవుని సేవకు పనికి వస్తుంది. దేవుని సేవకులు బ్రతుకటమే కాకుండా వారు అనేక ఆత్మలు వెలిగిస్తారు అని యాకోబు వలె నిజంగా ఒప్పుకునే వాళ్ళు ఎవరున్నారు, మొక్కుబడి చేసేవాళ్ళు ఎవరున్నారు ఈ దినాల్లో? సో వాక్యం ఉన్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని సన్నిధిలో కొన్ని మొక్కుకోవటం చాలా మంచిది. కొన్ని నిర్ణయాలు మనకు ఆశీర్వాదకరముగా ఉంటాయి. యాకోబు తీసుకున్న ఆ నిర్ణయం యాకోబు జీవితంలో అనేక దీవెనలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. సో దేవుని వాక్యంలో నుంచి మరలా మీరు చూస్తే దేవుని వాక్యం 35 కనుక మీరు చూస్తే ఒక మాట ఉంటుంది, చదువుదాం. 35 తన సహోదరుని ఎదుట పారిపోయినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమాయను కనుక బలిపీఠమును కట్టి ఎల్ బేతేల్ అని పేరు పెట్టును. చూడండి, ఎలోహిం ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేలు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ తెలుసు. బేతేల్ అనేది మనకు దీవెనకరమైన ప్రదేశముగా మనకు బైబిల్ గ్రంథంలో చూస్తాం. బేతేల్ అనేది ఒక రొట్టెల గృహముగా మనం అభివర్ణిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయనకి అక్కడ దర్శనము కలిగింది. ఈ బేతేలులో ఎల్ బేతేల్ అనేటువంటి ప్రాంతంలో మరి యాకోబు దేవుని యొక్క దర్శనము కలిగి హారాను ప్రయాణమైనట్టు చూస్తాం. హారాను ప్రయాణమైన తర్వాత మరి ఎన్నో విధాలుగా తను అనేక ప్రాంతాలు మరి మిస్పా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు, మహాయినేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. మరి విమోచన కొరకు
పెనూయేలు అనే ప్రాంతంలో ఒకడే నిలిచిపోయి ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మరి తన కోసం సుక్కోతు అనేటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి షెకెము కానాను ప్రాంతం తను ఉండటానికి స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న స్థలం. మరలా తిరిగి బేతేలు మరలా ఆయన రావటం చూడండి. ఇంత ప్రయాణంలో ఎంత సుదీర్ఘ తను బెర్షాబా నుంచి బేతేలుకు, బేతేలు నుంచి హారానుకు, హారాన్ నుంచి మిస్బాకు, మిస్బా నుంచి మహానయిం అనే ప్రాంతానికి, మరలా పెనూయేల్ అనే ప్రాంతానికి, మరలా సుక్కోతు, తర్వాత మరి షెకెం అనే ప్రాంతానికి మరలా ఎక్కడైతే మందిరాన్ని నిర్మిస్తానన్నాడో ఆ యొక్క బేతేలుకు ఆయన ప్రయాణమైనట్లు మనం చూస్తాం. ఇన్ని ప్రాంతంలో ఒక్కొక్కటి మనం చూస్తే మరి హారానులో లాబాను ఎదుట పనిచేసిన వాడిగా 14 సంవత్సరాలు బానిసగా పనిచేసి సొంత వాడైనప్పటికీ కూడా 14 సంవత్సరాలు బానిసగా చేసి ఇంచుమించు 20వ సంవత్సరం అంటే 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయన తిరిగి దేవుడు వాగ్దానం చేసినటువంటి తన నివాస స్థలానికి, ఎక్కడైతే ఇస్సాకు ఉన్నాడో, ఎక్కడైతే రెబ్కా ఉన్నాడో, మరలా ఆ పాలస్తీనా ప్రాంతానికి యాకోబును దేవుడు సురక్షితంగాను మరి మేలు పొందిన వానిగాను దీవెన పొందిన వానిగా 2 గుంపులుగా, ఏరు దాటేటప్పుడు ఒక కర్ర మాత్రమే అతను తీసుకెళ్ళి వచ్చేటప్పుడు 2 గుంపులు ఆశీర్వాదముతో యాకోబు వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూస్తే ఈ దేవుని వాక్యంలో మీరు చూస్తే యోసేపును ఎదుర్కొనే పరిస్థితి చాలా అద్భుతమైన ఘటన మనం చూస్తాం. దేవుని వాక్యంలో మరి 400 మంది సైన్యము తన సహోదరుని వెతుక్కుంటూ వస్తున్నారు యాకోబును చంపటానికి అన్నప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే 2 గుంపులుగా చేసి ఒక మంచి కానుకను, ఒక కానుక అని దేవుని వాక్యం మనకు చెప్తాది. ఒక కానుక మీరు చూస్తే మేకలు 200, పోతులు 20, గొర్రెలు 200, ఒంటెలు 30, ఒంటి పిల్లలు 40, ఆవులు 10, ఆంబోతులు 20, గాడిదలు 20, ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 550 జీవులను తన ఒక కానుకంట. చూడండి యాకోబు ఎంత ఆశీర్వాదం. ఒక కానుకే అన్ని జీవరాశులు అంటే అన్ని జంతువులు ఎంత విలువైనవి. ఏమని మనం ఈ దినాల్లో ఒక గొర్రెను మేకపోతును కొనాలంటే ఆ వేలలో ఉంటుంది. అంత ఆస్తిని ఆనాడే మరి యాకోబు సంపాదించి అది ఒక భాగం. కెన్ యూ ఇమాజిన్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్స్, ఒక వ్యక్తి మీద దేవుని ఆశీర్వాదం ఉంటే ఎలాగా ఆ బ్లెస్సింగ్ అనేది ఓవర్ఫ్లో అవుతుందో మన యాకోబు జీవితంలో చూస్తాం. కాబట్టి నీ బుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు నీ జీవితం అంచెలంచెలుగా దీవించబడుతుంది అంటంలో అతిశయోక్తి లేదు అని ఒక స్నేహితునిగా, ఒక దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక కానుక అంటేనే ఇన్నుంటే 550 జీవులు మొత్తం. ఈ పశు సంపద, ఒడ్లు రాసి అన్నట్లుగా పశు సంపదను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఆ దినాల్లో పశు సంపదను గొప్పగా విలువగా ఎంచుతారు. ఆ దినాల్లో అదే ఆస్తి. ఈనాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక గవర్నమెంట్ జీతం పుచ్చుకుంటే వారిని ఈ దినాల్లో గొప్పవారిగా ఎంచుతారు. ఆ దినాల్లో పశు సంపద అనేది గొప్పదా. అయితే ఇక్కడ యాకోబు ఒక్కడే ఈ కానుకను పంపించిన తర్వాత తన భార్యను, బిడ్డలను అందరూ విడిచిన తర్వాత తాను ఒక్కడే నిలిచినట్లుగా మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో అందరూ మన చుట్టూ ఉన్న కొన్ని సందర్భాల్లో మనం ఒక్కలమే మిగిలినట్టు అనిపిస్తాం. ఆ ఒక్కనితో దేవుడు ఉంటాడని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కనితో వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగనని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఎన్నిక లేని వాడిని దేవుడు హెచ్చిస్తాడు. ఇల్లు కట్టిన రాయి, నిషేధించిన రాయి ఎలాగ తలకు మూల రాయి అవుతుందో దేవుడు నిషేధించిన వారిని హెచ్చిస్తాడు. బహుశా యాకోబును మోసగాడిగా సమాజం తీర్చిదిద్దిన వాస్తవమే ఆయన చేసింది మోసమే. అయితే
ఆయన దేవునితో సమాధానపడి ఎబ్బేకు రేవు దగ్గర పెనుయేల్ అనే ప్రాంతంలో మరి అతడు పెనుగులాడినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తాడు. చూడండి, 8 ప్రాంతాలు అతడు తిరిగాడు. 8 ప్రాంతాల్లో కూడా దేవునికి అతనికి తోడై నడిపించాడు. 8,825 కిలోమీటర్ల ప్రయాణంలో దేవుడు ఒక వ్యక్తికి తోడున్నాడు అంటే అది ఎంత విలువైనటువంటి కాపుదలో మీరు చూడాలి. ఈ దినాల్లో రోగాలకు భయపడుతున్నారు మనుషులు, జబ్బులకు భయపడుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉండేవాడు, మన కాపుదల ఇచ్చే దేవుడు. అయితే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. యాకోబు ప్రార్థన జీవితం తన బ్రతుకును మార్చినట్లుగా మగసిరి కలిగిన వాడై దేవుని సన్నిధిలో పెనుగులాడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు పెనుగులాడే అనుభవం ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ బెర్షెబా ప్రాంతంలో నువ్వు ఉన్నా, లేకపోతే మిస్బా అనే ప్రాంతంలో ఉన్న, మహాయోం అనే ప్రాంతంలో ఉన్నా, లేకపోతే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవునికి బలిపీఠం కట్టే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఇది యాకోబు జీవితంలో మనం చూసేది. కాబట్టి దేవుడు అతనికి స్వప్నమందు అతని దేవుడు చూపించిన స్వప్నం, దర్శనం అతని జీవితాన్ని ప్రారంభంలో మార్చినట్లుగా, తర్వాత పెనుయేలు అనుభవం, అతడు రాత్రంతా దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం పొందటం నిజంగా గొప్ప విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆశీర్వాదాలు లేకపోతే దేవుని యొక్క కృప కాపుదల పొందుకున్నాడో, సహోదరుని ఎదుర్కొన్నప్పుడు ఏమండి పగతో రగిలిపోతున్నటువంటి బైబిల్ ఏం చెబుతుందంటే ఆ దినాన్ని ఎక్కువగా గొడవ పడలా వీళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా ఇస్సాకు మరణం అప్పుడు తన సహోదరుడైన యాకోబును చంపాలని మనసులో అనుకున్నాడు. గొడవ జరగల. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ పెనుగులాడి తన్నుకున్నట్లుగా, ఆ స్థలం నుంచి తల్లి వెళ్ళిపోమన్నట్టుగా లోతు లేని వారు ఈ మాటలు చెబుతూ ఉంటారు. మనసులో అనుకునేను. ఇస్సాకు వృద్ధుడవుతున్నాడు కాబట్టి ఆ దినమున, చనిపోయిన దినాన యాకోబును కూడా చంపాలనుకున్నాడు ఏశావు. అయితే ఆ రహస్యము తెలుసుకున్న తల్లి పద్దనరాములో ఉన్నటువంటి, అంటే హారానులో, టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి లాబాను యొద్దకు తన కుమారుడైన యాకోబును తల్లి తండ్రి ఇద్దరు పంపినట్లుగా మనం చూస్తాం. ఆ పగంతా 20 సంవత్సరాలు తాను దాచుకున్న పగ యేసు రక్తము విరిచివేసింది. యేసు ప్రభు ప్రేమ మార్చివేసింది. ఏమండి, తమ్ముడు చూడంగానే కరిగిపోయాడు, కౌగిలించుకొని ఏడ్చాడు. అన్నా, ఈ సమూహం అంతా నీ వారే. వాళ్ళు సాగిలపడ్డారు. గర్భవతిగా ఉన్నటువంటి రాహేలు మొదలుకొని అందరూ తన సంతానం, 11 మంది సంతానం, 2 గుంపులు అయినటువంటి పశువులు మేపే కాపరులు, మరి ఆ పనివారు, వీళ్ళందరూ సాగిలపడి యేసేపు దగ్గర వీళ్ళంతా నీ దాసులము, నేను నీ దాసుడిని అని పలికినప్పుడు, ఏమండి, ఈ పలుకులకు ముందే దేవుడు యేసేపు యొక్క హృదయ కాఠిన్యాన్ని మార్చేసి ప్రేమను పుట్టించాడు. మన దేవుడు ప్రేమను పుట్టించేవాడు, మన దేవుడు పరిశుద్ధతను పుట్టించేవాడు, మన దేవుడు కాపుదలను ఇచ్చేవాడు, మన దేవుడు సంరక్షించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకి ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ సేవకులు కుమారులు నిలిచి ఉండును, వారి సంతానము నీ సన్నిధిలో నిలిచి ఉంటారని వాక్యం చెబుతుంది. వాళ్ళు నిలిచి ఉంటారు. సో సేవకుల కుటుంబానికి నేను ఒక సహోదరునిగా చెప్పేది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఏమండి, మనల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి కాకోళ్ళముల చేత ఏలియాని ఎలాగా పోషించాడో మనల్ని పోషిస్తాడు. విశ్వసిద్దాం, నమ్ముదాం. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని కాపుదలతో నువ్వెక్కడున్నా కానీ, బెర్షెబా అనే ప్రాంతంలో నువ్వు ఉన్నా, బేతేలులో ఉన్నా, హారాన్లో ఉన్నా, మిచ్పాలో ఉన్నా, లేకపోతే మహానయీం అనే ప్రాంతంలో ఉన్నా, పెనుయేలు అనే ప్రాంతంలో ఉన్నా, సుక్కోత్ అనే ప్రాంతంలో ఉన్నా, లేకపోతే షెకెము, లేకపోతే బేతేలు, ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాసములో కొనసాగితే దేవుడు ఈ యొక్క కరువు కాలంలో, ఈ యొక్క కష్టకాలంలో, ఏమంటే యాకోబును పోషించిన దేవుడు మనల్ని పోషించడా? తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రాన్ని ప్రభువా
అని ప్రార్థన చేస్తే దానికంటే 1000 రెట్టుల ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు అతనికి తోడైనట్టుగా చూస్తాం. కాబట్టి దేవుడు మనకు తోడుంటాడు, దేవుడు దీవెనలు మనకు తోడుంటాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, శక్తిమంతులుగా చేయండి. ప్రభా నాయన అంచెలంచెలుగా వీరిని దీవించి ఆశీర్వదించి, ప్రభా యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రభు వాక్యాన్ని వింటున్న శ్రోతలను మీరు దీవించి ఆశీర్వదించి, సంఘ బిడ్డను ఆశీర్వదించి అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుటకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మా యొక్క వందనాలు మీకు తెలియజేస్తున్నాం. జీసస్ హార్వెస్ట్ మినిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.